ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రావులవలస రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్రకు విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సీనియర్ జర్నలిస్ట్ దాదాపు 30 ఏళ్లుగా మీడియాలో సేవలు అందిస్తున్నారు. ఈటీవీ2, G24 గంటలు, ఎక్స్ప్రెస్ టీవీ, సాక్షి టీవీతో పాటు తెలుగు వన్ న్యూస్ తదితర ఎలక్ట్రానిక్ మీడియాలో రామచంద్రరావు పనిచేశారు. ఏపీలో ప్రస్తుతం ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా సేవలు విస్తృతమవుతున్న దశలో సీనియర్ జర్నలిస్ట్ రావులవలస రామచంద్రరావును విజయవాడలో జరిగిన ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, అధ్యక్షులు నల్లి ధర్మారావు, ఐజేయు డిప్యూటీ జనరల్ సోమసుందర్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులుగా బిగ్ టీవీ బ్యూరో చీఫ్ శివ ఏచూరిని తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన రామచంద్రరావు ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కావడంపై ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి స్వామి, డిప్యూటీ జనరల్ శివప్రసాద్, జిల్లా ఐసీయూ సభ్యులు నక్కపల్లి చంద్రరావు, పాడేరు నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే విశాఖ నగర అధ్యక్షులు కె రాము తదితరులు అభినందించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రామచంద్రరావు ఎంపిక చేయడం ఉత్తరాంధ్రకు లభించిన గౌరవంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ అధ్యక్షులు నల్లి ధర్మారావు అభివర్ణించారు. అంటే ఏ మీడియా జర్నలిస్ట్ అయినా సెల్ఫ్ డిసిప్లిన్తో పనిచేసినట్లయితే ఖచ్చితంగా విలువ ఉంటుంది. ఈరోజు కూడా మీరు చూడొచ్చు, సుమన్ టీవీ, హైడ్రీవ్, అట్లాగే ఆర్టీవీ, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఛానల్ కూడా డామినేట్ చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మీరు చూడొచ్చు, కేవలం పొలిటికల్ న్యూస్ లేకపోతే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటే ఆ ఇన్సిడెంట్ కవర్ చేయాలని తాపత్రయపడితే మనకి క్రెడిబిలిటీ పెద్దగా ఉండదు, మన ఛానల్ కూడా ఇండివిజువల్గా ఉండదు. డిఫరెంట్ సెక్టర్ అంటే ఒక క్రైమ్ ఈరోజు చూస్తే ఎక్కువ ఎన్కౌంటర్ తర్వాత చూసారు మావోయిస్టులకు సంబంధించి చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. అట్లాంటి డిజిటల్ మీడియా అందరూ కూడా జనం ఇష్టపడుతున్నారు. ఇక మన యూనియన్కి సంబంధించి మీకు ఒకసారి వినండి చెప్పాలి. ప్రతి జర్నలిస్ట్ కూడా ఒకరోజు మంచి పత్రికలో పనిచేస్తారు, మంచి టీవీలో పనిచేస్తారు, ఒకరోజు ఉద్యోగం కూడా కోల్పోయే పరిస్థితుంది. కానీ మన యూనియన్ కూడా ప్రత్యేకత ఏంటంటే ఆ జర్నలిస్ట్ మన యూనియన్ మెంబర్ ఎప్పుడైనా కష్టకాలంలో ఉన్నట్లయితే అవి మరొక ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేయడంలో మన యూనియన్ ఒకటే ఉంటుంది. దానికి నేను కూడా ఒక ఎగ్జాంపుల్. ప్రీవియస్ గా కూడా నేను ఒకసారి కూడా ఇబ్బంది పడినప్పుడు అమర్ గారు, ఐవి సుబ్బారావు గారు మంచి ఛానల్లో జాయిన్ చేశారు. అలాగే ఒక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆల్పాటి సురేష్ గారు, ఐవి సుబ్బారావు గారు. అంటే మీరు మిగతా వాళ్ళకి కూడా చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనేది కేవలం యూనియన్ మెంబర్షిప్ ఒక కార్తీక ఫెస్టివల్ చేయడమే కాకుండా జర్నలిస్టుల కష్ట సుఖాల్లో ఉంటుంది. ఎవరైతే జర్నలిస్ట్ ఇబ్బందుల్లో ఉంటాడో ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా ఉపయోగపడుతుంది అనడానికి మన యూనియన్ ఒక ఎగ్జాంపుల్. ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఇప్పుడు డిజిటల్ మీడియా వస్తుంది, మన భవిష్యత్తు పోతుందని ఏమాత్రం కూడా భయపడే అవసరం లేదు. కష్టపడి డిఫరెంట్ సెక్టర్ అంటే గతంలో ప్రైమ్ రిపోర్టింగ్, స్పోర్ట్స్ రిపోర్టింగ్, కల్చరల్ రిపోర్టింగ్ ఎట్లా ఉండదో అట్లాగే మనం ఒక సెక్టర్ సెలెక్ట్ చేసుకుని ఆ సెక్టర్లో మీడియా తీసుకెళ్ళినట్లయితే మనం ఖచ్చితంగా